రాజ్యసభ ఎన్నికకు మోగిన నగర 56 స్థానాలకు వచ్చే నెల 27న పోలింగ్. ఫిబ్రవరి 8 నుంచి నామినేషన్ల ప్రక్రియ. తెలంగాణ నుంచి 3 స్థానాల ఎన్నిక. రిటైర్ అవుతున్న వారిలో జేపీ నడ్డా, మన్మోహన్ సింగ్, 9 మంది కేంద్ర మంత్రులు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కీలకం. అంటే తెలంగాణ రాష్ట్రంలో 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. దాంట్లో మన లంబాడ బిడ్డలకు అంటే మన గిరిజన జాతికి చెందినటువంటి ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు ఎన్నిక చేయలేదు. కానీ ఇప్పుడు అందులో ఉన్నటువంటి 3 స్థానాల్లో మన లంబాడి వాళ్ళకు ఒక స్థానం కేటాయించాలి. రాజ్యసభ సీట్లకు మన వాళ్ళు ఎందుకు అనర్హులు అని చెప్పేసి మనం గట్టిగా ప్రశ్నించాలి. ఇప్పుడు ఈ యొక్క ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కలగాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడ ప్రజలందరికీ ఈ యొక్క విషయం తెలియాలి. రాజ్యసభ సీటు తెలంగాణలో ఉన్నటువంటి 3 సీట్లలో 2 సీట్లు ఎవరికైనా ఇచ్చుకొని, కానీ ఒక సీటు మాత్రం మన గిరిజన లంబాడ బిడ్డలకు ఖచ్చితంగా ఒక సీటు ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మన లంబాడ వాళ్ళకు ఏదైనా ఒక సీటు ఇవ్వకుంటే ఖచ్చితంగా ఉద్యమాలు కూడా చేయాలి. రాజ్యసభ సీటుకు మన వాళ్ళు ఎందుకు అనర్హులు, మన వాళ్ళు కూడా ఒక సీటు కేటాయించాలని చెప్పేసి మనం కోరుకోవాలి. ఆదుకున్న వ్యక్తికి హతమార్చిన దుర్మార్గం. అమెరికాలో భారతీయ విద్యార్థిని కొట్టి చంపిన డ్రగ్ అడిక్ట్. పేకాటలో వివాదం. ఒకరి సజీవ దహనం. నిజామాబాద్లో దహనం. నార్సింగ్లో డ్రగ్స్ పట్టివేత. యువతి అరెస్ట్. సినీ ప్రముఖులతో ఆమెకు సంబంధాలు. బీబీనగర్ మండలం గూడూరులో జరిగిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మంత్రి జడ్పీ చైర్మన్ ను వాగ్వాదం. యాదాద్రి భువనగిరిలో ఉద్రిక్త. నిన్న ఒక సమావేశంలో కోమటిరెడ్డి గారు మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ గారిని దూషించినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సమావేశంలో ప్రోటోకాల్తో సహా వారందరూ ఒక దగ్గర ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని తద్వారా వాళ్ళ యొక్క లీడర్ని, ఏది కేటీఆర్ని కానీ సందీప్ రెడ్డిని కానీ అక్కడ ప్రజల ముందే వాళ్ళ పార్టీని వారిని బొందబెడతా అని చెప్పినప్పుడు ఏ ఒక్క లీడర్ కూడా అటువంటి మాటను తీసుకోరు. ఎందుకంటే అక్కడ ప్రజల సమావేశం, తన సొంత సమావేశం కాదు. అదే విధంగా ప్రజల కోసం గవర్నమెంట్ సమావేశం, ప్రభుత్వ సమావేశంలో అటువంటి మాట కూడా మాట్లాడకూడదు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన అనుచరులు అక్కడ భారీగా రావడం వలన, వారు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ యొక్క సమావేశం ఉధృతంగా గొడవ జరిగే అవకాశం ఎక్కువ ఉండింది. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన స్వల్ప ఉద్రిక్తత దారితీసింది. గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. సమావేశంలో ముందుగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడం కాకుండా ఆ పార్టీపై బురద చేయడం సరికాదని సందీప్ రెడ్డి అన్నారు. రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొడతా అని చెప్పినటువంటి కోమటిరెడ్డి గారు ఈరోజు వారు ఏదైతే ఉన్నారో కోమటిరెడ్డికి ఒక మంత్రి శాఖ అయి ఉండి కూడా ఇటువంటి వాటిని కూడా బ్యాలెన్స్ చేయలేకపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే అది ప్రభుత్వ
ఇది ప్రభుత్వం మీటింగ్ కాదు, అది ప్రైవేట్ మీటింగ్, అది ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క మీటింగ్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క కార్యక్రమాన్ని సర్పంచులు ఉన్నటువంటి కార్యక్రమాలైనా సర్పంచులే ప్రారంభించుకోవాలి. ఆ యొక్క గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అది సర్పంచులే ప్రారంభించుకోవాలి. ఇటువంటి వారిని ఆహ్వానించి మీ యొక్క లీడర్ను కానీ మీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఇటువంటి కోమటిరెడ్డి వారిని ఏ ఒక్క సమావేశం కూడా ఆహ్వానించుకోకూడదు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఏపీ భవన్ విభజనపై ఎట్టకేలకు ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సమీక్ష సమావేశంలో ఇరుపక్షాల చర్చలు. తెలంగాణకు 8.5 ఎకరాలు, ఏపీకి 11.5 ఎకరాలు. కేంద్రం ఆమోదం తర్వాత నూతన భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన. ఢిల్లీలో మీడియా సమావేశంలో మల్లు రవి మాట్లాడుతున్నారు. కార్యకర్తల కోసం కాంగ్రెస్ వాణి. గాంధీ భవన్లో వారం 2 రోజుల కార్యక్రమం. ప్రభుత్వానికి పార్టీ కార్యకలాపాలకు మధ్య అనంతరం పెరిగిపోకుండా చర్యలు. త్వరలో పిసిసిలో నిర్ణయించి అమలు. సీఎంతో పాటు మంత్రులు సైతం అందుబాటులోకి.